నంబర్ 7 జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర 32 వంటశాల నుండి ఫుడ్ ని తయారు చేసి రోజు సుమారు 2000 నుండి 20,000 మంది వరకు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఫుడ్ అనేది తక్కువ అవడం కానీ వేస్ట్ అవ్వడం కానీ జరగలేదంట. నంబర్ 6 జగన్నాథ స్వామి టెంపుల్ మీద ఉండే జెండాని పూజారులు రోజు మారుస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారంగా వేల సంవత్సరాల నుండి జరుగుతోంది. ఈ ఆచారం కానీ తప్పితే 18 సంవత్సరాల పాటు టెంపుల్ ని మూసివేయాలని వాళ్ళ నమ్మకం. నంబర్ 5 ఈ టెంపుల్ బయట గానీ మీరు గమనిస్తే మీకు సముద్ర పలాల సౌండ్ అనేది పెద్దగా క్లియర్ గా వినిపిస్తుందంట. కానీ ఒక్కసారి మీరు సింహద్వారంలోకి అడుగు పెట్టగానే మీకు అక్కడంతా కంప్లీట్ సైలెంట్ గా ఉంటుందంట. నంబర్ 4 ఈ టెంపుల్ డోమ్ అనేది బయట ఉన్నా కూడా నీడ అనేది ఉండదంట. ఈ భూమి మీద ప్రతి స్ట్రక్చర్ కి నీడ అనేది ఉంటుంది, బట్ దీనికి మాత్రం అది వర్తించదు. నంబర్ 3 ఈ టెంపుల్ మీద నుండి పక్షులు అనేవి ఎగరవంట. ఈవెన్ ఫ్లైట్స్ కూడా గుడి మీదుగా వెళ్ళవంట. నంబర్ 2 ఎత్తైన శిఖరం మీద ఉండే సుదర్శన చక్రం 8 మెటల్స్ తో తయారు చేయబడింది. మీరు ఈ చక్రాన్ని ఎక్కడి నుండి చూసినా కూడా ఆ చక్రం అనేది మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఫైనలీ నంబర్ 1 జగన్నాథ స్వామి టెంపుల్ మీద ఉండే జెండా అనేది విండ్ కి అగైన్స్ట్ గా అంటే ఆపోజిట్ గా ఎగురుతూ ఉంటుంది. ఇప్పటి వరకు దీనికి కారణం ఏంటో ఎవరు కనిపెట్టలేకపోయారు.